ఫిబ్రవరి 2024 శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము, ఈరోజు చేసిన ప్రత్యేక రెమెడీ, ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు, వారసుల ప్రయాణానికి ఈ వీడియోలో. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 3 ఫిబ్రవరి 2024 శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమైనా ఉందా, అలాగే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతులు ఏంటి, ఈరోజు వారసుల యొక్క విశేషాలు ఈ వీడియోలో. 3 ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం 6:37 ప్రారంభమవుతుంది, సూర్యాస్తమయం 5:55 అవుతుంది. ఈరోజు బహుళ అష్టమి. ఈరోజు తిథి బహుళ అష్టమి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. అలాగే విశాఖ నక్షత్రం ఈరోజు తెల్లవారుజామున 3 గంటల అంటే మరుసటి రోజు 3:08 వరకు ఉంటుంది. ఈరోజు యోగము గండ యోగము ఉదయం 9:16 వరకు, కరణము కౌలవ ఉదయం మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. ఇక శుభ సమయాలు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. రాహుకాలము శనివారం రోజు 9 నుంచి ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, తర్వాత యమగండము 1:30 నుంచి 3 గంటల వరకు, దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7:36 వరకు, వర్జము ఈరోజు ఉదయం 7:49 నుంచి 9:28 వరకు, అలాగే అమృత గడియలు సాయంత్రం 5:52 నుండి 7:33 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇక ఈరోజు శనివారము విశాఖ నక్షత్రం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము నీలాంజన సమాభాసం రఘుత్రం యమగ్రం చామర్తాండ సంభుతం తం నమాం శనిశ్రం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రము దేవానాంచ ఋషినాంచ గురుకాంచ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే గురుగ్రహ దోషాలు తగ్గుతాయి. ఈరోజు శనివారము దుర్ముహూర్తం సమయము ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటాయి. ఈ సమయంలో కనుక మీరు ఆంజనేయ స్వామిని తమలపాకులో వెన్నతో అష్టోత్తరనామార్చన చేసుకుంటే ఎవరికైనా వివాహాలు ఆలస్యం అవుతున్నా, అనారోగ్య సమస్యలున్నా, అప్పుల బాధ ఉన్నా, శత్రుబాధ ఉన్నా అన్నీ కూడా తొలుగుతాయి. ఈ శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడంలో చాలా ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి. నమ్మకంగా ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది. కొన్ని వారాలుగా చాలా ఇబ్బంది ఉండేవాళ్ళు కొన్ని వారాలుగా చేసి చూడండి. ముఖ్యంగా శనివారం అమావాస్య దుర్ముహూర్తం వస్తే ఇంకా అద్భుతంగా ఫలితం లభిస్తుంది. సంవత్సరంలో 1-2 సార్లు వస్తాయి. పుష్య నక్షత్రం శనివారం రోజు వచ్చిన రోజు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా చాలా ఇబ్బందులు ఉంటే ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ ప్రక్రియ చేసి చూడండి, మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు విశాఖ నక్షత్రం కూడా కాబట్టి వీలైతే రావి చుట్టూ ప్రవేశాలు దక్షిణామూర్తి పారాయణం కూడా చేసుకుంటే మంచిది. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోగలిగినప్పుడు అన్నీ చేయాలని లేదు, ఎవరికి ఏదో వీలైతే అది చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము అలాగే గోవిందరామ పట్టణము చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈరోజు విశాఖ నక్షత్రము శనివారం రోజు వచ్చింది. ఈరోజు తారాబలం నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మఖ, బుల్ల నక్షత్రాలకు నైజం తారవుతుంది కాబట్టి బాగాలేదు. భరణి, పూర్వ పలుగుని, పూర్వాషాఢ నక్షత్రాలకు సాధన తారవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు. అలాగే కృత్తిక, ఉత్తరాపలుగుని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యక్తారవుతుంది కాబట్టి బాగాలేదు. అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు క్షమతారవుతుంది కాబట్టి వీరు వాహన కొనుగోళ్లకు కానీ ఏమైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా క్షమతారినప్పుడు వాహన కొనుగోలు చేసుకుంటే మంచిది, క్షేమంగా ఉంటుంది. క్షేమతారలోనే వాహనాలను కొనుగోలు చేయాలి. అలాగే ఈరోజు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు యువతారవుతుంది కాబట్టి బాగాలేదు. ఆరుద్ర, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాలకు సమతారవుతుంది కాబట్టి సర్జరీస్ కానీ చేసుకోవడానికి ఈరోజు బాగుంటుంది. ఔషధాలు సేవించుకోవడానికి, మెడిసిన్స్, డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి కూడా ఈరోజు బాగుంటుంది. అలాగే పునర్వసు
విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. అలాగే పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర నక్షత్రాలకు పరమైతే అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి వ్యాపార విషయంలో కానీ భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా ఈ మిత్రతారాలు వేసుకుంటే వ్యాపారాల్లో మంచి అభివృద్ధి లభిస్తుంది, క్షేమంగా ఉంటారు. మీ ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఏమంటే ఈరోజు విశాఖ నక్షత్రం తులారాశిలో ఉంటుంది. మిగతా 3 భాగాలు తులారాశిలో ఉంటుంది, ఒక భాగం వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈరోజు మేషము, వృషభము మరియు సింహము, తుల, ధనుస్సు, మకరము రాశులకు చంద్రబలం బాగుంది. తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు. మానసికంగా మనిషి దృఢంగా ఉంటాడు కాబట్టి ఏమి పనులు చేసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇకపోతే శనివారం తూర్పు దిక్కు వారసులు అవుతుంది కాబట్టి తూర్పు దిక్కు ప్రయాణం చేయకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే మీరు తూర్పుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఉత్తరానికి వెళ్ళి కొంత దూరం ప్రయాణించి తిరిగి తూర్పు వైపు వెళ్తే అక్కడ మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. అలాగే ఈరోజు శనివారం రోజు ప్రయాణం చేయాల్సిన దిక్కు ముఖ్యంగా ఏంటంటే దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు మీరు ప్రయాణం చేస్తే కనుక మీకు విజయం లభిస్తుంది, ద్రవ్యలాభం లభిస్తుంది. కాబట్టి మీరు దక్షిణ దిక్కు ఏదైనా పనులు ఉంటే చేసుకుంటే మీకు అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు శాంతులు ఉన్నాయా, ఏ పాదంలో జనమైనా సామాన్య శాంతిగా ఉంటుంది. ఈ పాదంలో జనమైన వారికి కాబట్టి శిశువు యొక్క ముఖాన్ని తండ్రి ఆజ్ఞంలో చూడాల్సి ఉంటుందన్నమాట. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రిలో ఉన్న పుట్టిన పురుషుడు సూక్ష్మ బుద్ధి గలవాడు. గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి మంచి జ్ఞానకారకుడు గురువు కాబట్టి గురువు నక్షత్రానికి సంబంధించింది. షష్టాధిపతి మంచి అడ్వకేట్లు అవుతారు. తులా రాశిలో ఉంది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అడ్వకేట్లు, జడ్జిలు అవుతారు. బ్యాలెన్స్ న్యాయవాదులు అవుతారు, న్యాయ కోవిదులు, న్యాయం చేసేవాళ్ళు అవుతారు. న్యాయబద్ధంగా జీవిస్తారు, ధర్మబద్ధంగా జీవిస్తారు. అలాగే వీరు స్త్రీ పుట్టినదైతే సుకుమారమైనది, మిత్రులైన ఆధారం కలిగినది, ఆదరాపానాలు కలిగినది, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు వీరు. అలాగే మంచి ధనవంతులు, బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఇక వీళ్ళు అసూయాపరులు, ఇంద్రియ గ్రహం కలిగిన వారు కూడా ఉంటారు. మంచి జ్ఞాన సంపత్తులు, గురువులు, టీచర్స్ కూడా ఈ విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అవుతారు. ఈ విధంగా ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.